హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఐఎంఓ బజార్కి సంబంధించి మీకు అన్ని రకాల వివరాలు, డీటెయిల్స్ కొన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చూడండి, ఐఎంఓ బజార్ ఏదైతే ఉందో ఫ్రీగా ఒక్కసారి రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. సో దీన్ని చాలామంది ఒకేసారి వస్తే దీనివల్ల మనకు లైఫ్ టైం ఇన్కమ్ ఇక్కడ ఏముంటుంది, ఒక్కసారి వచ్చే రెఫరల్ ఇన్కమ్ కోసం ఎందుకు పనిచేయాలి అన్నట్టుగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాస్తవానికి చెప్పాలంటే చూడండి, మన తెలుగువారు ఏదైనా సరే హిందీ వాళ్ళ ప్లాన్స్ కానివ్వండి, వాళ్ళ యాప్స్ కానివ్వండి, వాళ్ళ సర్వీసెస్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్, ఎంఎల్ఎంలో ఏదైనా సరే అక్కడ క్లిక్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది వాస్తవానికి జరుగుతుంది. ఇప్పుడు ఈ ఐఎంఓ బజార్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఐఎంఓ బజార్ మీరు చూసినట్లయితే మనకు మంచి టీం వచ్చింది, తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి. కానీ తెలుగులో చాలా అంటే చాలా స్లోగా ఉంటే హిందీలో మాత్రం రాకెట్ స్పీడ్లో వెళ్తుంది. మన కింద సైతము హిందీ వాళ్ళు టీమ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మన కింద వర్క్ చేయడం మొదలుపెట్టారు. అంటే అంత ఫాస్ట్గా ఉన్నారు. స్టార్టింగ్లో మన వాళ్ళు చాలా వెనకబడిపోతూ ఉంటారు, చిట్ట చివరిలో చేరి నష్టపోయాము అంటూ ఉంటారు. అక్కడ పెయిడ్ ప్లాన్స్ అనమాట. ఇక్కడ ఇది మీకు టోటల్ ఫ్రీ. టోటల్ అంటే టోటల్ ఫ్రీ. మీరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా మీ పాకెట్ నుంచి పెట్టాల్సిన పనే లేదు. కేవలం యాప్ని రెఫర్ చేసి ఫ్రీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ. మీరు ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఎగ్జాక్ట్గా నవంబర్ 26 మిడ్ నైట్ సాయంత్రం అప్పుడు జాయిన్ అయ్యాను. సో నవంబర్ 27 నుంచి కౌంట్ వేసుకోవచ్చు. సో ఇప్పటికి డిసెంబర్ 27కి నాది 1 మంత్ అయిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా డిసెంబర్ 30 రోజు ఈ వీడియో చేసే సమయం మీరు చూసుకున్నట్లయితే 10:26 PM. సో ఇప్పటికీ నా యొక్క లైవ్గా విత్డ్రాల్స్ కానివ్వండి అన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తాను, టీం కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ కొంచెం జాగ్రత్తగా ఎండ్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ప్లాన్ వివరాలు ఇస్తాను, అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇస్తాను. దాన్ని బట్టి చేయాలా వద్ద డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్లాన్ బేసిక్ ప్రజెంట్ ఒకే ఒక్కటి నడుస్తుంది, అది రెఫరల్ ఇన్కమ్. సో ఇక్కడ 5 లెవెల్స్ రెఫరల్ ఇన్కమ్ అనేది మీరు చూడొచ్చు. 5 లెవెల్స్ రెఫరల్ ఇన్కమ్ ఎలా డిజైన్ చేశారంటే, ఫస్ట్ లెవెల్లో మనం ఎంతమందిని డైరెక్ట్ చేసినా ₹5, సెకండ్ లెవెల్లో వీళ్ళు ఎంతమంది చేసిన సెకండ్ మెంబర్ పర్ మెంబర్ నుంచి ₹4, థర్డ్ లెవెల్లో పర్ మెంబర్ నుంచి ₹3, ఫోర్త్ లెవెల్లో పర్ మెంబర్ నుంచి ₹2, ఫిఫ్త్ లెవెల్లో పర్ మెంబర్ నుంచి ₹1. సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇలా ఒక్కసారి వచ్చేదానికోసం ఎందుకు కష్టపడాలి అని. కానీ ఇక్కడ మీరు చూడండి, ₹1 మీ పాకెట్ నుంచి పెట్టకుండా కేవలం రెఫర్ చేయడము, యాప్ని మీ లింక్ తోటి డౌన్లోడ్ చేయించడము, రిజిస్ట్రేషన్ చేయించడం, ఇది ఒక్కటి మనం చేయాల్సింది. ఎగ్జాక్ట్గా కనుక మీరు వీళ్ళు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏంటి అంటే డైరెక్ట్గా 100 మందిని చేస్తే 500 వస్తుంది. సో ఇక్కడ 100 తర్వాత 10 చేస్తే 1000 మంది అవుతారు. వాళ్ళ నుంచి ₹4 చొప్పున 4000. ఈ 1000 మంది 10 చేస్తే 10,000, ₹3 చొప్పున 30,000. ఈ 10,000 మంది 10 చేస్తే ₹1,00,000, ₹2 చొప్పున 2,00,000. ఈ 1,00,000 మంది ఒక్కొక్కరుగా 10 చేసే మొదలు పెడితే 10 లక్షలు, ఒక్కొక్కరి నుంచి ₹1 చొప్పున 10 లక్షలు. టోటల్ ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ₹12,34,500. ఇక్కడ వీళ్ళు ఒక మ్యాట్రిక్స్ అనేది డిజైన్ చేశారు, అది 100. ఎందుకు మరి 100 అంటే ఇక్కడ ఎవరైతే 100 చేస్తారో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఈ ఒక్కసారి కోసమే అని చూస్తున్నారే తప్ప, కంపెనీ ఇక్కడ ఒకసారి మీరు కింద చూసుకుంటే గెట్ 4 times ఆన్ ఈచ్ పర్చేస్ క్యాష్ బ్యాక్. సో ఇక్కడ మీరు చూసుకుంటే గెట్ క్యాష్ బ్యాక్ ఆన్ 4 times అనమాట. అంటే వీళ్ళు ఒక క్యాష్ బ్యాక్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏంటి క్యాష్ బ్యాక్? సో ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అండి. ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో లైఫ్ టైం అంటే ఈరోజు మీరు చేసే టీం ఏదైతే ఉందో ఒక్కసారి చేస్తారు, ఈ టీం మీకు లైఫ్ టైం ఉంటుంది. ఈ ఐఎంఓ బజార్ ఉన్నంతకాలం, ఈ ఐఎంఓ బజార్ సర్వీస్ నడిచినంతకాలం, ఈ ఐఎంఓ బజార్ యాప్ కంటిన్యూగా స్ప్రెడ్ అయ్యి పికప్ అయ్యి ఇంకా ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఈరోజు మీరు ఎంత టీం చేసుకుంటారో అప్పటిదాకా మీరు చేసే ప్రతి ఒక్క టీం కూడా ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయ్యారంటే వాళ్ళు మీతోనే ఈ ఐఎంఓ బజార్ ఉన్నంతకాలం మీతో ఒక మెంబర్గా మిగిలిపోయి ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ జనరల్గా చూసుకుంటే సెల్ఫ్ క్యాష్ బ్యాక్ ఏంటి అంటే ఒక్కసారి పర్చేస్ చేస్తే ₹4 క్యాష్ బ్యాక్. మీరు చూసుకున్నట్లయితే గోవింద గారి యాడ్స్ కానివ్వండి, వాళ్ళ యాడ్స్ చూసుకున్నట్లయితే ఐఎంఓ బజారీ 1 బార్ ఖరీదేస్తే 4 బార్ క్యాష్ బ్యాక్. ఒక్కసారి కొంటే 4 సార్లు క్యాష్ బ్యాక్. ఎట్లా అంటే ఒక్కసారి మీరు కనుక ఎక్కడైనా సరే ఐఎంఓ స్టోర్ స్టార్ట్ అయిన తర్వాత, ఈరోజు గూగుల్ పే, ఫోన్పే ఎట్లా ప్రతి షాప్లో ప్రతి స్టోర్లో QR కోడ్లు ఉన్నాయో ఇట్లా ఐఎంఓ బజార్ కూడా ఒక క్యాష్ బ్యాక్ QR కోడ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. అది మన దగ్గర కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత వస్తుంది. సో అది ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో ఈరోజు మీరు సొంతంగా ఎక్కడ పేమెంట్ చేసినా కూడా మీకు ఒక క్యాష్ బ్యాక్ సెల్ఫ్గా వస్తుంది. దాని తర్వాత మీ టీం నుంచి కాకుండా గ్లోబల్గా ఒక 3 రకాల క్యాష్ బ్యాక్లు మీకు ఇస్తుంది కంపెనీ గ్లోబల్గా. ఈ రోజు వరకు మీరు గ్లోబల్ ఆటో పూల్స్ చూస్తుంటారు, కానీ వీళ్ళు గ్లోబల్గా క్యాష్ బ్యాక్ ఇస్తామంటున్నారు. ఇలా 4 క్యాష్ బ్యాక్ అనమాట టోటల్. ఒక్కసారి కొంటే 4 సార్లు ఇలా ఒక క్యాష్ బ్యాక్ డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్క్రాచ్ కార్డు. ఏంటి ఈ స్క్రాచ్ కార్డ్ అంటే
ఎవరైతే మంత్లీగా మనం చాలా సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటాం, మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా చాలా రకాలుగా మనము బయట అవి ఇవి కొంటూ ఉంటాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ టార్గెట్ పెట్టుకొని పర్ మంత్కి ఒక 5,000 ఇక్కడ స్పెండ్ చేసినట్లయితే, అంటే మీరు ఇంట్లో కావాల్సిన కిరాణా కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, అన్ని రకాల సర్వీసెస్ ఐఎంఓ బజార్ క్యూఆర్ కోడ్ ఉన్న చోట పేమెంట్ చేసుకుంటూ ఈ యొక్క సర్వీస్ మీరు యూజ్ చేసుకుంటే మీకు పర్ మంత్లో మీరు ఎన్ని 5,000 చేసుకుంటే అన్ని స్క్రాచ్ కార్డులు అనమాట. సో 100% గ్యారంటీ స్క్రాచ్ కార్డ్. అక్కడ ఆ ఒక్క స్క్రాచ్ కార్డ్ ద్వారా మీకు ఒక స్క్రాచ్ కార్డులో కనీసం 10, 100, 1000, 10,000 ఇలా ఏదో ఒకటి 100% వస్తుంది అనమాట. ఇది ఒక రకమైన స్క్రాచ్ బ్యాక్. అండ్ ఆ తర్వాత రెఫర్ ఎర్న్ కన్స్యూమర్ రెఫరల్. ఇప్పుడు మీరు నేను అందరం చేసేది ప్రస్తుతానికి రెఫర్ కన్స్యూమర్. ఇప్పుడు మీరు నేను అంతా కూడా ఒక కన్స్యూమర్ని రెఫర్ చేస్తున్నాం, ప్రమోషన్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటూ ఒక కన్స్యూమర్ని మాత్రమే చేస్తున్నాం. సో గెట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ రెఫర్ కన్స్యూమర్. సో మన 5 లెవెల్స్ టీమ్ ఇప్పుడు ఏదైతే క్రియేట్ అవుతుందో రేపటి రోజు మీలాగే వాళ్ళు కూడా కన్స్యూమర్స్ కాబట్టి వాళ్ళు కూడా ఐఎంఓ బజార్ స్టోర్స్లో వాళ్ళు కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు ఏదో ఒకటి. సో వాళ్ళకు కూడా సెల్ఫ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో వాళ్ళ ద్వారా కూడా మనకు టీమ్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. టీమ్ క్యాష్ బ్యాక్ అదొక రకంగా. తర్వాత స్టోర్ రెఫరల్. సో ఇప్పుడు మీకు తెలిసింది ఏముంది, ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈరోజు చూసిన ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్ ఫోన్పే, గూగుల్ పే ఎవరో ఒకరు పర్చేస్ చేసింది. సో ఈ ఆపర్చునిటీ ఇక్కడ మనకే ఇస్తుంది. ఈరోజు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా ఈ స్టోర్ని రెఫర్ చేసే ఆపర్చునిటీ ఉందన్నమాట. దాని ద్వారా కూడా మనకు ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు మీరు నేను ఏదైనా ఒక స్టోర్ని ఒక రెఫర్ చేసామనుకుంటాం, అంటే అక్కడ ఒక స్టోర్ని, ఒక షాపుని, ఒక కిరాణా షాపు, ఒక జ్యూస్ షాప్ ఏదైనా సరే మనం ఒక క్యూఆర్ కోడ్ని వాళ్ళకి ఐఎంఓ స్టోర్ రెఫరల్గా వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించాం. సో ఏమవుతుందంటే ఆ స్టోర్ క్యాష్ ఎవరైతే ఉన్నారో ఆ స్టోర్ క్యూఆర్ కోడ్ వ్యక్తి తన షాప్లో ప్రతి ఒక్క పర్చేస్ మీద కూడా తను కూడా అక్కడ క్యూఆర్ కోడ్ మీద పేమెంట్స్ అవుతూ ఉంటాయి. ఐఎంఓ బజార్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ వాళ్ళు పేమెంట్ చేసినంత కాలం ఆ స్టోర్ మీద కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇది కూడా లైఫ్ టైం అనమాట, ఒక్కసారి కాదు, లైఫ్ టైం ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అక్కడ ఉన్నంత కాలం, తను అక్కడ పేమెంట్స్ తీసుకున్నంత కాలం దాని మీద కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత సర్వీసెస్ ఎలాగుంటాయి, ఇక్కడ అవర్ సర్వీసెస్ ఉన్నాయి. సో అవర్ సర్వీసెస్లోకి వెళ్ళి కొంచెం క్లిక్ చేద్దాం. నేను మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. ఉదాహరణకి మీరు బజార్కి వెళ్తారు, బజార్కి వెళ్ళినప్పుడు ఒక బేకరీ షాప్కి వెళ్ళారు అనుకోండి. బేకరీ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే సెంటర్లో ఒక దగ్గరలో ఉన్న బేకరీ షాప్కి వెళ్తాం. అక్కడ ఆల్రెడీ ఐఎంఓ బజార్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న చూసుకుంటాం. అక్కడ ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి, మన అడ్రస్ అవి ఉంటాయి. మన చుట్టుపక్కల చూసుకొని మరీ మనం వెళ్ళి అక్కడ ఈ యొక్క స్టోర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది అనమాట. మనం చూసుకుంటాం ఎక్కడుంది మన చుట్టుపక్కల అని. మన దగ్గరలో ఉన్న స్టోర్ అక్కడ బేకరీకి వెళ్తాం, తినేసి అక్కడ పేమెంట్ చేయడం వల్ల మనకు అక్కడ నుంచి సెల్ఫ్ క్యాష్ బ్యాక్ అండ్ గ్లోబల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంకో రకంగా ఇక్కడ స్టోర్ కాకుండా వెండర్ ఏంటి అంటే ఉదాహరణకి ఇక్కడ ఒక అడ్వకేట్, ఏసీ ఫ్రిడ్జ్ రిపేరర్స్, బ్యాటరీ ఇట్లా వీళ్ళందరూ ఉంటారు. ఏంటి అంటే వీళ్ళు పర్సన్స్. సో ఇక్కడ ఎటువంటి పర్సన్స్ నుంచి ఉంటుంది అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక అడ్వకేట్ ఉన్నారు. సో ఈ అడ్వకేట్ ఇక్కడ వెండర్గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అడ్వకేట్ అవసరం, అప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఒకసారి మీ లొకేషన్లో మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది, ఇక్కడ మనకు ఎవరైనా నియరెస్ట్ ఉన్నారా లేదా అని. సో ఇక్కడ వాళ్ళందరూ వెండర్గా రిజిస్ట్రేషన్ అయి ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళని మనం డైరెక్ట్గా అప్రోచ్ అవుతాం, వాళ్ళతో డీల్ మాట్లాడుకుంటాం, వాళ్ళతో పని చేయించుకుంటాం. వాళ్ళకి డబ్బులు కట్టేటప్పుడు ఈ యొక్క ఐఎంఓ బజార్ సర్వీస్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఏసీ ఫ్రిడ్జ్ మెకానిక్స్ ఉంటారు, ఆటో డ్రైవర్స్ ఉంటారు, అన్ని రకాల సర్వీసెస్, కార్ యాక్సెసరీస్ అన్ని రకాలు. ఇలా ఒక రకమైన క్యాష్ బ్యాక్ అనేది లైఫ్ టైం ఉంటుంది. మీ టీం ద్వారా మీకు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఈరోజు 5 లెవెల్స్ టీము, ఈ టీము లైఫ్ టైం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన టీం అనమాట, మై టీం. ఇది ఒక తెలుగువాడి టీం. ఇందులో హిందీ వాళ్ళు చాలామంది చేయడం జరుగుతుంది. నేను అందుకే మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళైనా సరే, సీనియర్స్ అయినా, లీడర్స్ అయినా, లేకపోతే ఫ్యామిలీ నుండి హోమ్ బేస్ వర్క్ చేయాలనుకున్న ఎవరైనా సరే ఆలస్యం చేయకండి. ఇన్స్టెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యి మీరు ఫ్రీగా వర్క్ చేయండి, ఫ్రీగా డబ్బులు సంపాదించండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పటికీ మన టీము దగ్గరగా 10,000 దాటిందండి టోటల్గా 5 లెవెల్స్లో. కేవలం 5 లెవెల్స్ కౌంటింగ్. ఇక్కడ ఇంకా 10 లెవెల్స్ 15 లెవెల్స్ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ కేవలం ఈ యొక్క 5 లెవెల్స్లో ఒక నెలలో మన టీం అనేది 10,000 అయింది. దీంట్లో చాలా వరకు హిందీ వాళ్ళు కూడా ఉండడం ఉంది. ఇక్కడ రిడీమ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇవన్నీ నా విత్డ్రాల్స్ అనమాట. సో ఇది ఒకటి డిసెంబర్ 26వ తారీఖు రీసెంట్ విత్డ్రాల్ 5,000 రూపాయలు పెట్టాను, ఇప్పుడే క్రెడిట్ అయిందనమాట. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఇప్పుడే 5,000 రూపాయలు విత్డ్రాల్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే విత్డ్రాల్ ఎప్పుడు డిసెంబర్ 26కు వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పాత విత్డ్రాల్స్ 2,160, 1,350, 2,222, 275, 830 ఇవన్నీ విత్డ్రాల్. అంటే దగ్గరగా ఇప్పటికీ 1 మంత్
మంత్లో నేను 18,000 రూపీస్ అనేది ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి ఇంకా నా వ్యాలెట్లో 3,343 రూపాయలు అనేది ఇంకా వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది ఉంది. వ్యాలెట్లోకి వెళ్ళినట్లయితే ఎప్పటికప్పుడు ఎవ్రీ సెకండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీడియో చేసినప్పటి నుంచి మీరు చూడవచ్చు 10, 31, 30, 29, 25 ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవరో ఒకరు మన కింద జాయిన్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే మనం టీం చేసుకుంటాం కాబట్టి మనకు ఇక్కడ జాయినింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. ఇలా మనకు వచ్చే ఇన్కమ్ అంతా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వ్యాలెట్ రీడీమ్ 5,000 రీడీమ్ పెట్టాం కదా, అది ఏ రోజు అప్డేట్ అయింది, నేను డిసెంబర్ 26కి విత్డ్రా పెడితే డిసెంబర్ 30వ తారీఖు సాయంత్రం 5:32కి అప్లోడ్ అయింది. అంటే కనీసం ఇక్కడ 4 వర్కింగ్ డేస్ ఎగ్జాక్ట్ విత్డ్రాల్ అనమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ జాయిన్ అయ్యి వర్క్ చేసుకొని కేవైసీ చేసుకొని విత్డ్రాల్ పెట్టుకుంటామో మన ఇన్కమ్ కనీసం 4 వర్కింగ్ డేస్లో విత్డ్రాల్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళు ఎడిట్ ప్రొఫైల్లోకి వేసి కేవైసీ అనేది మాత్రం 100% ఫిల్ చేసుకోవాలి. కేవైసీ ఫిల్ చేసుకుంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెరిఫైడ్ అయితే ఉంటాయి అనమాట. వెరిఫైడ్ అయిన తర్వాత మనకు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అందరూ కూడా కంపల్సరీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్గా 3 ఎలాగున్నాయో అలాంటి పేరే ఇక్కడ రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చుకోండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూసుకుంటే స్కాన్ టు పే ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు రేపు స్టార్ట్ అయితే ఇవి కూడా మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిడీమ్ విషయానికి వస్తే రిడీమ్ ఎవరైనా సరే 100 రూపాయలు మినిమం ఇక్కడ బ్యాలెన్స్ అనమాట. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ 100 రూపాయలు ఉంటే ఇక్కడ మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు వెరిఫై అనే ఆప్షన్ ఇచ్చారు కదా, సో ఇక్కడ మన 100 రూపాయలు కేవైసీ ఫిల్ అయిన తర్వాత ఈ ఆప్షన్ ఓపెన్ అయితే 100 రూపాయలు ఇక్కడ ఇచ్చేసి వెరిఫై ఇచ్చేస్తే మనకి ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే అప్రూవ్ అయితే ఇట్లా గ్రీన్ ఆప్షన్ వస్తుంది. ఇది విత్డ్రాల్ పెట్టుకునే విషయం అనమాట. సో ఇక్కడ మై టీంలోకి వెళ్ళేసి అయితే మనం 5 లెవెల్స్ టీమ్ అనేది మాత్రం ఎప్పటికప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 1ని క్లిక్ చేసుకుంటే ఉదాహరణకి ఇప్పుడు నేను లెవెల్ 2 క్లిక్ చేస్తాను. లెవెల్ 1ని క్లిక్ చేసినట్లయితే మీ డైరెక్ట్లో ఉన్న టీం అందరూ కూడా వాళ్ళ పేరు ఇక్కడ వస్తుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది, అండ్ వాళ్ళ పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది. లెవెల్ 1 ఇది లెవెల్ 2 అనమాట. సో ఇక్కడ ఈ గుర్తు ఉంటుంది అనమాట. అంటే మన ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయితే ఈ గుర్తు ఉంటుంది. ఇక్కడ ఈ గుర్తు లేదు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లాగిన్ అవ్వలేదని అర్థం. సో మనం డైరెక్ట్గా మన టీం వాళ్ళకి ఫోన్ చేసుకొని కేవలం డైరెక్ట్ అనమాట, మన డైరెక్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ లిస్ట్లో ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకేమో డౌన్లోడ్ చేయకపోతే లాగిన్ అవ్వమని, లేదనుకుంటే మిగతా వాళ్ళని కూడా టీంని డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకొని గైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక మంచి ఆప్షన్ కూడా ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హెల్ప్ అండ్ సపోర్ట్. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇందులో కేవైసీ పరంగా లేకపోతే విత్డ్రాల్ పరంగా ఏదైనా అర్థం కాకపోయినా కూడా మనకి ఇక్కడ క్వెరీ ఏదైతే ఉందో ఇక్కడ మ్యాటర్ రాసేసి దానికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్ చేసి అప్లోడ్ చేస్తే వీళ్ళు దానికి సంబంధించిన రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా విషయానికి వస్తే IMOBazaar.com అనేది వీళ్ళ సైట్ అనమాట. మీరు ఇక్కడ కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ సైట్లోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక బాలీవుడ్ యాక్టర్ సైతము వీరు గోవింద గారు బాలీవుడ్ యాక్టర్, పెద్ద యాక్టర్ సైతము దీనికి బ్రాండ్ అంబాసిడర్. సో ఒక భరోసా కలిగిన వ్యక్తి ఇక్కడ ఇంత ఇదిగా ప్రచారం చేయడానికి వచ్చాడు అంటే ఆ కంపెనీ ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం ఉంటేనే వస్తుంది తప్ప లేకపోతే రాదు. అండ్ అలాగే కంపెనీ ముందు ఆకర్షిస్తుంది, డబ్బులు ఇచ్చి మరీ కంపెనీ జనాలను ఆకర్షిస్తుంది. సో ఈరోజు మీరు చూసుకున్నట్టు ఒక ఫోన్పే, గూగుల్ పే లాంటి అవి కూడా స్టార్టింగ్లో మనకు ఒక రెఫరల్ ఇన్కమ్ అనేది ఇచ్చిన తర్వాతనే వచ్చింది. కానీ ఇది అక్కడ మనకు సెల్ఫ్గా ఏమీ రాదు, కేవలం జనరల్గా సర్వీస్ వస్తుంది. టీం ద్వారా మనకి ఎటువంటిది రాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక టీం బేస్ మీద తీసుకొచ్చారు. సో ఈ టీం క్యాష్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ QR కోడ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు డౌన్లోకి వెళ్ళినట్లయితే సైట్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాల లీగల్టీస్ ఉన్నాయి. లీగల్టీ లేని సర్టిఫికేట్ అంటూ ఏది లేదు. MCA సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెడితే పాన్ కార్డ్, TAN నెంబర్, GST నెంబర్ అన్ని రకాలు ఉన్నాయి. అండ్ కంపెనీ వచ్చి చాలా పాతది, 2017లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అండ్ ఇప్పుడు వీళ్ళు స్పీడప్ చేసుకున్నారు, యాప్ తీసుకొచ్చి యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో గివ్ మిస్డ్ కాల్ జాయిన్. సో దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఈ నెంబర్కి మాత్రం కాల్ చేయకండి, వేరే వారికి కూడా చేయకండి. ఎందుకంటే ఇది కస్టమర్ కేర్ నెంబర్ కాదు. దీనికి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దీనివల్ల మీకే ఇబ్బంది. ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి డైరెక్ట్ మీరు ఒక IMOBazaar లింక్ ద్వారా ఐడి క్రియేట్ అయినట్టు అనమాట. ఇక్కడ చాలామందికి తెలియాల్సింది ఏంటంటే టీమ్ క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. టీం ద్వారా మీరు పనిచేయండి. దీనివల్ల టీమ్ సపోర్ట్ ఉంటుంది, అప్లైనర్ సపోర్ట్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ అండ్ సర్వీస్, మీరు ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్కి వచ్చి క్యాష్ బ్యాక్ ప్లాట్ఫామ్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ చదువుకోవచ్చు ఏంటి అనేది. ఈ IMOBazaar సంబంధించి ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి, ఎటువంటి ముందు ఉంటుంది అంటే స్పాట్ క్యాష్ బ్యాక్, గ్లోబల్ క్యాష్ బ్యాక్, మంత్లీ స్క్రాచ్ కార్డ్, కన్స్యూమర్ రెఫరల్ బోనస్, స్టోర్ రెఫరల్ బోనస్. ఇందాక మనం చదివిన అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంటాయి, వాటిని చదువుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఒక టీం ఎందుకు చేయమంటున్నారు, ఇక్కడ ఈ టీం వల్ల అసలు మనకు లాభం ఏంటి అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రాంచైజీ అప్లై అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఫ్రాంచైజీ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్. దీని అసలు ఏమాత్రం కూడా ఎవరు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఈ ఫ్రాంచైజీ అంటే ఈ ఫ్రాంచైజీ అనేది టోటల్ ఫ్రీ. ఇక్కడ మీరు చూసుకుంటే IMOBazaar కాకుండా పేటిఎం QR కోడ్స్ అయినా సరే కొంతమంది మనలాంటి వాళ్ళే రెఫర్ చేస్తారు. సో దీని ద్వారా వీళ్ళు ఫ్రాంచైజీస్ ఇచ్చి మరీ ఆ స్టోర్స్ని టైఅప్ చేయించడం. అంటే ఎవరైతే ఇక్కడ పెద్ద టీం చేసుకుంటారో వాళ్ళకి ఇస్తారు. ఫ్రాంచైజీ అంటే ఎవరికి పడితే వారికి ఏదో డబ్బులు పెడతాం మాకు ఫ్రాంచైజీ ఇవ్వండి అంటే, ఎవరైతే మంచి కష్టపడి టీం చేసుకుంటారో వాళ్ళకి ఏరియా ఫ్రాంచైజీ, డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ, స్టేట్ ఫ్రాంచైజీ ఇస్తారు. వీళ్ళకి కొన్ని జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు అండ్ ఎలిజిబిలిటీలు ఉంటాయి.
ఆ తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి. దానికోసం మనం కొంచెం కష్టపడి టీం చేసుకుంటే ఈ ఫ్రాంచైజీస్ అనేవి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నెంబర్ కూడా ఎవరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ టీం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోగలిగితే ఇక్కడ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇది మీరు చూసుకుంటే ఈ రోజు వచ్చినటువంటి విత్డ్రాల్ December 30 మీరు చూడొచ్చు. సో ఇది 5,000 రూపాయల విత్డ్రాల్ ప్రూఫ్. ఇది నా బ్యాంక్ అకౌంట్లోని ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ జత చేయడం జరిగింది. ఇది కూడా మీరు ఒక విత్డ్రాల్ ప్రూఫ్ చూడవచ్చు. చాలా ఉన్నాయి, బట్ ఇప్పటికి వీడియోలు ఎంత ఎక్కువైంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. సో ఇది ఒక 5,000 రూపాయలు సంబంధించి బిగ్ విత్డ్రాల్ కాబట్టి దీని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఐఎంఓ బజార్ని నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ తెలియకుంటే తెలుసుకోండి. మంచి ప్లాట్ఫామ్, ఇన్స్టెంట్గా వర్క్ స్టార్ట్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అనమాట. మీరు ఒక్కసారి చేసే టీం వల్ల రెఫరల్ ఇన్కమ్ ఒక్కసారి కంపెనీ ఇచ్చి మరీ తీసుకుంటుంది. ఆ టీం వల్ల మీకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇచ్చే ఆపర్చునిటీ అంటే దాన్ని మిస్ చేసుకుంటే తర్వాత మీరు 100% బాధపడే అవకాశాలు ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీ. పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్కి ఇక్కడ మంచి ప్రమోషన్ నడుస్తుంది. అంటే కంపెనీ 100% చాలా కాలం నడిచే అవకాశాలు కాదు. ఇక్కడ కంపెనీ కాదు, ఇది బిజినెస్ ఆపర్చునిటీ. మీకు లైఫ్ టైం ఉండే అవకాశం ఉంది. దీన్ని మంచిగా వినియోగించుకుంటే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మన తెలుగు వారికి ప్రత్యేకంగా నేను ఎక్కువగా రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే. ఎందుకంటే ఆలస్యం చేయకండి. చేయాలి అన్న ఉద్దేశం ఉంటే మాత్రం ఎవరిదో వర్క్ చూసి ఎవరో విత్డ్రాల్ చూసి మాత్రం రాకండి. మీరు ఇన్స్టెంట్గా టీం చేసుకుంటే ఆ టీం వల్ల మీకే లాభాలు ఉంటాయి. సో ఇది విషయం అనమాట. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, నైబర్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా ఎవరికైనా యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళైతే వేరే వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ఇస్తాను, దాంతో రిజిస్ట్రేషన్ అవ్వండి. ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అన్న వీడియో కింద ఇస్తాను. ఆ తర్వాత ప్లాన్కి సంబంధించిన వీడియో కూడా ఒకసారి కింద ఇస్తాను. అండ్ ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా అక్కడ అడ్మిన్గా ఉంటాను. అక్కడ నాకు హై పెట్టినట్టయితే మీరు ఇంకైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.